వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. నిన్నటి కేటీఆర్ చర్చ రసవత్తరంగా జరిగింది. ఆ చర్చకు రాకుండా ఢిల్లీకి పారిపోయిన సీఎం, రైతులు నిరుద్యోగులకు నువ్వు ఏం చేసినావు, ఎంతమంది రైతులు చనిపోయారు, ఎంతమంది రైతులకు రుణమాఫీ రాలేదు, ఎన్ని లక్షల మంది రుణమాఫీ రాలేదు, ఎన్ని లక్షల మందికి ఇవాళ వాళ్ళకి నువ్వు ఇస్తానన్న బెనిఫిట్స్ రాలేదు, సన్నాలకు బోనస్ రాలేదు, ఏ రకంగా నీ కాలంలో నీ 18 నెలల పరిపాలనలో ఎంతమంది రైతులు చనిపోయారు, అన్నిటి మీద చర్చిద్దాం రా అని చెప్పేసి. అలాగే నిరుద్యోగ భృతి ఏమైంది, అసలు నిరుద్యోగులకు మీరు ఇచ్చిన హామీలు ఏంది, నీ రాహుల్ గాంధీ నుండి మొదలుకుంటే రేవంత్ రెడ్డి వరకు నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ఏంది, ఒకటైనా నెరవేరిందా, ఇవాళ నిరుద్యోగులు ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు, ఎందుకు నిరుద్యోగులు నిరాశ నిస్పృహలతో ఉన్నారు. ఇవాళ మేము ఇచ్చిన ఉద్యోగాలు 60,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తే ఇవాళ నువ్వు ఇచ్చినట్టుగా దాన్ని కలరింగించుకొని మా ఉద్యోగాలకు అంటే ఒకరి ఏమో అంటారు చూడండి, ఒకరింట్లో పిల్లలు పుడతారు చూడండి, ఒకరితో కాకుండా ఇంకొకరితో, ఆ రకంగా ఆయన ఆ రకమైన కామెంట్ చేశాడు ఆయన. అంటే మేమిచ్చిన నోటిఫికేషన్లను ఇవాళ నువ్వు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చి ఇవాళ నాయం చెప్పుకుంటున్నావు, అవి మాయి 60,000 మంది ఉద్యోగస్తులు నోటిఫికేషన్ మాయ అని చెప్పేసి కేటీఆర్ సవాల్ విసిరాడు. ఆ సవాలుకు స్వీకరించని కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎవరు కూడా ఆ చర్చకు రాలేదు, ముఖ్యంగా సీఎం రాలేదు. నీ స్థాయి కాదు, నేను వచ్చాయి నీతో మాట్లాడేంత స్థాయి కాదు అని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ అంటాడు. అలాగే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు డిపాజిట్లు కలంతని బట్టి గారు అంటారు, డిప్యూటీ సీఎం గారు. అలాగే సభలో చర్చిద్దామంటే ప్రెస్ క్లబ్లో రాద్దామంటే ఆయన అంటాడు. అంతేకాకుండా నేను స్పందించేంత స్థాయి కేటీఆర్ది కాదని మహేష్ కుమార్ గౌడ్ అంటే, కేటీఆర్ పిచ్చుకుకలా వదులుతున్నాడని రామ్మోహన్ రెడ్డి, చెల్లెలి ఫోన్ ట్యాప్ చేసిన నీచ చరిత్ర కేటీఆర్ దాన్ని అద్దెకి దయాకర్, ఇట్లాంటి ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళ మధ్య నిన్న చర్చ జరగలేదు, అలా రాలేదు. ఇక్కడ సీటు ఖాళీగా ఉంది సీఎంది, కేటీఆర్ వచ్చి కూర్చున్నాడు, వేచి చూసిండు సోమాజిగూడ, హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో. సో కాబట్టి ఇవాళ చర్చకు సిద్ధం, ఎక్కడైనా అసెంబ్లీలో ఏంది ఎక్కడైనా సిద్ధమే ఉండాలి కదా. చర్చ అన్నప్పుడు ఎక్కడికైనా రావాలి కదా. రైతులకు నువ్వేం చేసినావు నేనేం చేసినా తెలుసుకుందాం రా అన్నప్పుడు రావాలి కదా. మీడియా అంతా అక్కడ ఉంటుంది కదా, మీడియా కూడా ప్రశ్నలు అడుగుతుంది కదా. మీరేం చేసిండు ఆయన ఏం చేసిండు అది చెప్పడానికి సిద్ధమవుతున్నప్పుడు మీరెందుకు రాలేదు, మీరెందుకు నువ్వు రాకపోతే నీ డిప్యూటీ సీఎం ఎందుకు పంపలేదు? అంటే మీకు దమ్ము లేదా, కేటీఆర్తో మాట్లాడే దమ్ము లేదా? మరి ఉన్నప్పుడు ఎందుకు రాలేదు? దానికి సమాధానాలు లేవా? వాడి దగ్గర మీ దగ్గర లెక్క లేదా? మరి ఎందుకు భయం? ఆయన ప్రతిపక్షంలో ఉన్నవాడు వచ్చి డైరెక్ట్గా నేను వచ్చి కూర్చుంటున్నా రా అన్నప్పుడు, సవాల్ విసిరినప్పుడు మీకేంది భయం? మీరు ఎందుకు ఆయన సవాలు స్వీకరించలేకపోయారు? మీ ముఖ్యమంత్రి సవాలు విసిరాడుగా, చర్చకు రా అని, ఈ అంశాల మీద మాట్లాడదాం రా అని అన్నాడుగా. మరి వచ్చినప్పుడు ఎందుకు పారిపోయింది ఢిల్లీకి? సో కాబట్టి ఇవాళ ఎన్ని మాటలు మాట్లాడినా ఇవాళ సీమాంధ్ర తొత్తులుగా కాంగ్రెస్ వాళ్ళు వివరిస్తున్నారు. ఇవాళ చంద్రబాబు తొత్తుగా వివరిస్తూ చంద్రబాబుకు మేలు జరిగే విధంగా బనకచర్ల విషయంలో కావచ్చు, అలాగే అమరావతికి మేలు జరిగే విధంగా హైడ్రా తీసుకురావడం కావచ్చు, ఏ రకమైన నిర్ణయం తీసుకున్నా కూడా ఇవాళ ఆంధ్రకు ఉపయోగపడే విధంగా, ఆంధ్ర ప్రజలకు కానీ, ఆంధ్ర పెట్టుబడిదారులకు కానీ, ఆంధ్ర మీడియాకు కానీ ఉపయోగపడే విధంగా ఇవాళ మాట్లాడుతున్న చరిత్ర ఇవాళ కాంగ్రెస్ది అండ్ బీజేపీది. నిజంగా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడింది కాంగ్రెస్ బీజేపీలా కాదు కదా. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడింది లోకల్ పార్టీ అయిన బీఆర్ఎస్, ఉత్తరాది పార్టీలైన కాంగ్రెస్ బీజేపీలు కానీ కాదు. సో ఈ క్రమంలో ఇవాళ మనం మాట్లాడాల్సింది ఏంటిది? ఇవాళ తెలంగాణ ప్రజలు, తెలంగాణలో 10 ఏళ్ల పరిపాలనలో ఏం జరిగింది అనే దోపిడీ జరిగింది అనే వాస్తవము ఎవరు కాదన్నారు. మేము మీకంటే ఎక్కువ కొట్లాడింది నేను, ఇటు రేవంత్ రెడ్డికి ఎక్కువ కానీ, కిషన్ రెడ్డి కంటే ఎక్కువ కానీ మేము కొట్లాడింది మేము, ప్రజాక్షేత్రంలో ఉంది మేము, విద్యార్థుల పక్షాన నిలబడింది మేము, కొట్లాడింది మేము, ఇవాళ గద్దె దింపడంలో మా వంతు పాత్ర పోషించింది మేము. ఇవాళ సీమాంధ్ర తొత్తులుగా వివరిస్తూ మాట్లాడుతున్నారు. ఇవాళ తెలంగాణ బిడ్డ అనుకుంటే తెలంగాణ బిడ్డ కాదు, ఆదివాసీ బిడ్డ ఆమె. ఇవాళ కగాలకు అంత దుర్మార్గంగా జరుగుతుంటే వ్యతిరేకంగా మాట్లాడితే ఆ రాధాకృష్ణ తెలంగాణ ఏమి, రాధాకృష్ణ ఏంటిది, ఏమన్నా బాబు జాగిరా, తెలంగాణ బాబు జాగిరా రాధాకృష్ణని?
ఏం తెలంగాణ ఆయన బాబుజాగిరా రాధాకృష్ణది కానీ ఆంధ్ర మీడియా బాబుజాగిరా ఏమన్నా తెలంగాణ? ఇంకా ఆంధ్ర సినిమా హీరోలు కానీ సినిమా నిర్మాతలు కానీ ఇవాళ వాళ్ళ బాబుజాగిరా ఇవాళ గద్దర్ పేరుతో గలీజం చేసి ఇవాళ మొత్తం గబ్బు పట్టించాను గద్దర్ అవార్డులని. నీచ చరిత్ర మీది. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసిన చరిత్ర మీది. ఇవాళ ఏంది గద్దర్ అవార్డు గబ్బు పట్టించి అసలు గద్దర్ గారు ఏవైతే కోరుకున్నాడో దానికి పూర్తిగా ఆయన సిద్ధాంతాలకు పూర్తిగా విరుద్ధంగా ఇలా ఏంటిది పుష్పాటుకి ఇవ్వడం, ఒక ఏంటిది ఒక మాఫియా అంటే ఒక గంధం చెక్కల స్మగ్లర్ మాఫియా సినిమాకి ఇవ్వడం, దొంగకి ఇవ్వడం, దాని వల్ల పెద్దగా చెప్పుకోవడం, అట్లాంటిది గద్దర్ పేరుతో ఇవ్వడం, ఏంటి మొత్తం ఆంధ్రలోకి మొత్తం టోటల్ ఆంధ్రలోకే ఇవ్వడం. ఇవాళ తెలంగాణ పేరు గద్దర్ది, ఆంధ్రలోకి అవార్డులు. తెలంగాణకు వాళ్ళు ఎందుకండి? తెలంగాణ సినిమా ఎందుకు? తెలంగాణ తెచ్చుకునేది ఎందుకు? తెలంగాణ అస్తిత్వం ఏముంది? మీ పరిపాలనలో ఎక్కడ అస్తిత్వం కనపడుతుంది? పటేల్ అస్తిత్వం తప్ప. ఇవాళ జాడులు కేటీఆర్ దమ్ముంటే రాధాకృష్ణ టచ్ చేయంటుంది. మరి టచ్ చేస్తే ఏమవుతుంది కేటీఆర్కు? తెలంగాణ ప్రజలు ఒప్పుకుంటారా? దాడులు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఆంధ్రజ్యోతికి కాంగ్రెస్ అండగా ఉంటుంది. ఆ పార్టీ నేతలకు స్పష్టీకరణ. దాడికి రెచ్చగొడితే కేటీఆర్ ఆంధ్రజ్యోతిపై దాడి చేస్తే, టీన్యూస్పై కాంగ్రెస్ దాడి చేస్తే అని ఈ రమేష్ రెడ్డి అంటాడు. రాధాకృష్ణ తెలంగాణ బిడ్డ అని మైనంపల్లి అంటాడు. ఈ ఎలమైన కమైనకు సపోర్ట్ చేస్తాడు. ఎటుపోతుంది తెలంగాణ అస్తిత్వం? ఎటుపోతుంది తెలంగాణ స్వయం పాలన? ఎటుపోయింది ఈ దొరలు? ఇవాళ అటు వెలమ దొరలు కానీ, ఇటు రెడ్డి దొరలు కానీ, కమ్మ దొరలు కానీ, బ్రాహ్మణ దొరలు కానీ ఇవాళ ఈ తెలంగాణ బహుజనుల అస్తిత్వాన్ని, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ జీవన విధానాన్ని దోపిడీ చేస్తూ లక్షల కోట్లు సంపాదించి ఇవాళ అస్తిత్వాన్ని దెబ్బతీసి సీమాంధ్ర తొత్తులుగా మారినాయి ఈ దుర్మార్గులంతా ద్రోహులే. ఈ ద్రోహులంతా ఇవాళ ఎక్కువ మూకుమ్మడిగా ఒకరి మీద ఒకరు నిందలేసుకుంటూ ఇలా బహుజనులను మళ్ళీ తెలంగాణ వాదంతో రెచ్చగొడుతూ, అసలు తెలంగాణ వాదంతో పనింది? ఇవాళ తెలంగాణ వాదంతో పనింది? తెలంగాణలో బహుజన వాదం ఏమైంది? తెలంగాణ సామాజిక వాదం ఏమైంది? ఇవాళ ఈ అంశాలు ఎందుకు చర్చకు రావడం లేదు? ఇవాళ పనికిరాని కేవలం రైతులు, నిరుద్యోగులేనా తెలంగాణ అంటే ఇవాళ ఈయనొక రాజకీయ డ్రామా చేస్తాడు, ఈయనొక రాజకీయ డ్రామా చేస్తాడు, ఈమెక రాజకీయ డ్రామా, రేవంత్ రెడ్డి రాజకీయ డ్రామా, కిషన్ రెడ్డి ఒక రాజకీయ డ్రామా. ఇలాంతా ఆంధ్ర తొత్తులుగా మారి తెలంగాణ ద్రోవులకు పదులిచ్చి, తెలంగాణ ద్రోవులకు ఏమి పరిశ్రమలు ఇచ్చి, తెలంగాణ ద్రోవులకి సినిమా అవార్డులు ఇచ్చి, సినిమా ఇండస్ట్రీ అప్పచెప్పేసి తెలంగాణ ద్రోవులకు ఆనాడు టీఆర్ఎస్ కానీ, ఈనాడు కేసీఆర్ కానీ, లేదా రేవంత్ రెడ్డి కానీ, లేదంటే కేటీఆర్ కానీ, చివరికి మా మాజీ నక్సలైట్ అక్క సీతక్క కానీ వీళ్ళంతా ఆంధ్ర తొత్తులుగా మారిపోయారు. బహుజన వ్యతిరేకులు అయిపోయారు. బడుగు బలహీన వర్గాలను మోసం చేస్తున్నారు. బట్టి నుండి మొదలుకుంటే అందరూ. సో కాబట్టి ఇవాళ తెలంగాణలో బహుజనుల అస్తిత్వాన్ని కాపాడే నాయకుడే లేకుండా పోయాడు. ఈ పార్టీలో ఏ పార్టీలు కూడా అది బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అది కాంగ్రెస్ కావచ్చు, ఇవి దొంగల పార్టీలు, దోపిడీ పార్టీలు, మనవాదుల పార్టీలు, ఇది అగ్రకుల దోపిడీ కులాల పార్టీలు, ఆధిపత్య పార్టీలు తప్ప ఎవరు బహుజనులను, ఈ తెలంగాణ సమాజంలో ఉన్న 93% ఉన్న బహుజనులను ఇవాళ వాళ్ళ అస్తిత్వాన్ని, వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడిన ఒక పార్టీ లేదు. అందుకే 4వ ప్రత్యామ్నాయం తెలంగాణలో రావాలి. 4వ ప్రత్యామ్నాయం తెలంగాణలో రావాలి. 4వ ప్రత్యామ్నాయం వైపు అడుగులు వేయాలి. ఇవాళ ఈ దోపిడీదారుల నుండి తెలంగాణ విముక్తి చేయాలి. ఈ దొంగల నుండి తెలంగాణను విముక్తి చేయాలి. దానికి ప్రత్యేకంగా ఆల్టర్నేటివ్గా ఇవాళ తెలంగాణలో ఈ సామాజిక వర్గాలంతా ఏకం కావాలి. 4వ ప్రత్యామ్నాయంగా ఈ వర్గాలన్నింటినీ సామాజిక న్యాయం వైపు, సామాజిక తెలంగాణ వైపు ఆలోచన చేయాలి. అసలు తెలంగాణ అంటేనే సామాజిక న్యాయం. వాళ్ళ తెలంగాణ పేరుతో కొట్టాల్సిన అవసరం ఏంది? ఈ తెలంగాణలో వాళ్ళ జరగాల్సింది ఎవరి జనాభా ఎంతో వారికి అంత వాటా అందంగా రావాలి. రాజకీయ న్యాయం జరగాలి, ఇవాళ సామాజిక న్యాయం జరగాలి, ఆర్థిక న్యాయం జరగాలి, సాంస్కృతిక సమానత్వం ఉండాలి. ఇవాళ ఈ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేది వీళ్ళు కాదు.
బహుజనుల తెలంగాణని, బతుకు తెలంగాణ బహుజనుల కోసం సామాజిక తెలంగాణని ఇవాళ కాపాడడానికి ఈ వర్గాల నుండి 93% ఉన్న ఈ వర్గాల నుండి నాయకత్వం రావాలి. రాజకీయ నాయకత్వం ప్రధానంగా ఉండాలి. ప్రధానంగా ఇవాళ 4వ ప్రత్యామ్నాయ దిశగా వీళ్ళంతా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఈ దోపిడీదారుల నుండి తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ పోరాటాన్ని, తెలంగాణ ఈ వాటాని పొందాల్సిన అవసరం బహుజనుల మీద ఉందని తెలియజేస్తుంది D6 జాక్. మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. జై భీమ్, జై పులే, జై పెరియార్. కామెంట్ రూపంలో